అందరిలాగే ఆ యువకుడికి ఆటలపై ఆసక్తి. అందుకు అనుగుణంగానే విభిన్నమైన రోయింగ్, కనోయింగ్ లాంటి క్రీడలు ఎంచుకున్నాడు. ఆ ఆటల్లోని మెలకువలు వడివడిగా నేర్చుకున్నాడు. కానీ కరోనా ఆ కుర్రాడి ప్రాక్టీస్కి అడ్డంకులు సృష్టించింది. ఆ సమయంలో ఖాళీగా ఉండటం ఎందుకని సరదాగా స్విమ్మింగ్ మొదలుపెట్టాడు. క్రమంగా దాన్నే అభిరుచిగా మలుచుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. మరి ఆ యువ స్విమ్మర్ స్టోరీ మనము చూసేద్దామా? ఆటలు అనగానే టక్కున గుర్తుకు వచ్చేవి క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్. ఎందుకంటే చాలా మంది వీటినే ప్రొఫెషనల్ గేమ్స్ గా ఎంచుకుంటారు. అయితే కాస్త భిన్నంగా ఆలోచించాడు యువకుడు. మొదట్లో రోయింగ్, కెనోయింగ్ క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాడు. కరోనా రాకతో తన దిశ మార్చుకుని స్విమ్మింగ్ వైపు అడుగులేశాడు. అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై స్వర్ణ పతకాలు సాధిస్తున్నాడు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న ఈ కుర్రాడి పేరు బుడిగిన భవానీ కార్తీక్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్వస్థలం. దూర విద్యలో డిగ్రీ చదువుతున్నాడు. చిన్నప్పట్నుంచి ఆటలంటే అమితమైన ఆసక్తి ఈ యువకుడికి. కానీ అందరిలా కాకుండా భిన్నమైన క్రీడలో రాణించాలనేది కార్తీక్ తపన. దీంతో రోయింగ్, కెనోయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ క్రీడలను ఎంచుకుని ప్రావీణ్యం సంపాదించాడు. అంతా సాఫీగానే సాగుతుందన్న సమయానికి కరోనా వచ్చింది. కార్తీక్ ప్రాక్టీస్ కి కళ్లెం వేసింది. ఏమాత్రం నిరుత్సాహపడిన యువకుడు తన దిశను మార్చుకున్నాడు. స్విమ్మింగ్ ని ప్రొఫెషనల్ గేమ్ గా ఎంచుకోవాలని భావించాడు. కొన్ని రోజులు ఎర్రకాలువ జలాశయంలో రాజేష్ అనే కోచ్ దగ్గర ఈదడంలో తర్ఫీదు పొందాడు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరపున స్విమ్మింగ్ కోచ్ గణేష్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు కార్తీక్. అక్కడే స్విమ్మర్స్ కి కావలసిన నైపుణ్యాలపై అవపోసన పట్టాడు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. పాల్గొన్న ప్రతి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. సమస్యల కంటే సాధించాలనే తపన ఈ యువకుడిలో బలంగా నాటుకుంది. అందుకే బాల్యం నుంచి కంటిచూపు సమస్యతో బాధపడుతున్నా ఏనాడూ అధైర్యపడలేదు. కోచ్ల సలహాతో పారా స్విమ్మింగ్ లోకి అడుగుపెట్టాడు. మొదటిసారి బెంగళూరులో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో 3 విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి శభాష్ అనిపించాడు. ఫస్ట్ 2019లో నేను జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టులో రోయింగ్ నేర్చుకునేవాడిని. అది ఒక 1-2 ఇయర్స్ కంటిన్యూ చేసిన తర్వాత 2020లో కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ వల్ల బోట్స్ తీనివ్వలేదు. దానివల్ల నేను నెమ్మదిగా మా రాజేష్ సార్ ఆయన ప్రొఫెషనల్ స్ట్రోక్ నేర్పించడం, అలా స్విమ్మింగ్ చేయడం జరిగింది. అలా స్విమ్మింగ్ మీద లైట్గా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఎలాగో కరోనా వల్ల బోట్స్ తీనట్లేదని చెప్పి ఏలూరు స్విమ్మింగ్ పూల్లో గణేష్ సార్ దగ్గర ఒక 3-4 మంత్స్ బేసిక్స్ నేర్చుకోవడం జరిగింది. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలతో మెరిశాడి స్విమ్మర్. గత ఏడాది ఈజిప్ట్లో జరిగిన అంతర్జాతీయ పారా స్విమ్మింగ్ పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించాడు. ఇటీవల గోవాలో జరిగిన జాతీయ పారా స్విమ్మింగ్ పోటీల్లో 3 విభాగాల్లో 3 స్వర్ణ పతకాలు గెలిచాడు. 5 పారా నేషనల్స్, 1 జూనియర్ నేషనల్స్ లో 5 జాతీయ రికార్డులు నెలకొల్పాడు. 3 సార్లు 100 మీటర్ల ఫ్లై విభాగంలో రికార్డు సాధించాడు. 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 400 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగాల్లో రికార్డు సాధించినట్లు చెబుతున్నాడు యంగ్ స్విమ్మర్. బెంగళూరు నేషనల్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించాను. దాని తర్వాత పారా నేషనల్స్లో, దాని తర్వాత 2022లో జియాన్ స్పోర్ట్స్ అకాడమీకి జాన్ సిద్దిక్ సార్ దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడ ప్రొఫెషనల్గా ఫుల్ టైమ్ స్విమ్మింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2021 నుంచి 2024 వరకు 5 నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను. మొత్తం 15 గోల్డ్ మెడల్స్, ఇంకా 5 నేషనల్ రికార్డ్స్ రావడం జరిగింది. 2023 నవంబర్లో ఈజిప్ట్ వెళ్ళి అక్కడ సిటీ పారా స్విమ్మింగ్ వరల్డ్ సిరీస్లో ఒక 100 ఫ్లైలో గోల్డ్ మెడల్, 100 బ్రెస్ట్ స్ట్రోక్లో సిల్వర్ మెడల్ సాధించాను. మొన్న గోవాలో జరిగిన నేషనల్స్లో 24th నేషనల్స్లో సీఎం గారి చేతుల మీదుగా బెస్ట్ స్విమ్మర్ అవార్డు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వరల్డ్ ఛాంపియన్షిప్కి ఎంక్వెస్ట్ టైం మినిమం క్వాలిఫైయింగ్ టైమింగ్లో 3 seconds బిలో ఇవ్వడం జరిగింది. కుమారుడి ఆసక్తి గురించి హైదరాబాద్లోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించినట్లు కార్తీక్ తండ్రి నాగేంద్ర చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై మరిన్ని పతకాలు సాధించే వరకు ప్రోత్సహిస్తామని అంటున్నారు. కాగా కార్తీక్కి ఆధునిక ప్రమాణాలతో కూడిన శిక్షణ అవసరం ఉందని కోచ్ చెబుతున్నారు. ఇతనికి పారానేషనల్ తీసుకెళ్లి ఒక ఇంట్రడ్యూషన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 2020లో జరిగిన బెంగళూరు జరిగిన పారానేషనల్స్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ సబ్ జూనియర్ కేటగిరీలో ఆయన పార్టిసిపేట్ చేసి 3 ఈవెంట్లకు గాను 50 మీటర్స్ ఫ్రీ స్టైల్, 100 మీటర్ ఫ్రీ స్టైల్, అట్లాగే 100 మీటర్ బటర్ఫ్లై, ఈ 3 ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి 3 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది.
ఆ తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2021లో కూడా నా దగ్గర ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇద్దరం కలిపి రాజస్థాన్ స్టేట్ ఉదయపూర్లో మళ్ళీ మూడు మెడల్స్ సాధించడం జరిగింది. అతను ఇంకా ఇలానే ప్రాక్టీస్ చేసుకుంటూ పారానేషనల్లో కాకుండా పారా ఒలింపిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా మంచి ప్రతిభ కనవచ్చి పారా ఒలింపిక్లో మెడల్ కొట్టాలని మేము అందరూ ఆశిస్తున్నాం. వీడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మేము చిన్నప్పుడే గుర్తించి వీడి స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనే ఉద్దేశంతో మేము దాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. మా ఎంకరేజ్మెంట్ ఎంత ఉన్నప్పటికీ కూడా వాడి కష్టమే అల్టిమేట్ కాబట్టి వాడు అప్పటి నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నాడు. సో నెక్స్ట్ ఈ వరల్డ్ పారా ఛాంపియన్షిప్ లో వీడు అర్హత సాధించి అందులో మన ఇండియాకి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాము. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ శిక్షణలో అంతర్జాతీయ పతకాలే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు యంగ్ స్విమ్మర్. భవిష్యత్తులో పారాలింపిక్స్ పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.